చాలా ఎంగేజ్లోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. కాలేజ్ టైంలో ఏం చేయాలి, ఏదో చేయాలి అన్నప్పుడు ఐ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ ఇనిషియల్ ఫేజ్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేస్తే మంచిది? నెట్లో చూసి ఒక చిన్న చిన్న బిట్స్ అండ్ బిట్స్ నేర్చుకున్నాను. ఫస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ నుంచి నేను నేర్చుకున్నాను. ఎర్నింగ్ ఇనఫ్ నేనే సొంతంగా ఒక ఈకామర్స్ కంపెనీ పెట్టాను, మై గ్రాసరీ బ్యాగ్ .in అని చెప్పి. ఓకే, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ జర్నీ గురించి కూడా చెప్పండి. నాలెడ్జ్ ఉంది, బేసిక్ ఏం జరుగుతుంది, న్యూస్ పేపర్ రీడింగ్ అట్లా చేస్తుంటాం కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో మీ అందరి కోసము ఈరోజు నేను సరికొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను. సో ఆ బిజినెస్ ఐడియా నేను చెప్పడం కంటే కూడా ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే చేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఒక స్టూడియో దగ్గరికి వచ్చేసాను. ఆ స్టూడియో పర్సన్ గురించి, అతను చేసినటువంటి డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, స్ట్రాటజీ కావచ్చు, అదేవిధంగా ఇంటీరియర్ డిజైన్, సో మల్టిపుల్ బిజినెస్ అనేవి చేస్తున్నారు. ఆ పర్సన్ మీకు పరిచయం చేస్తాను. అదేవిధంగా తను చేసినటువంటి బిజినెస్ గురించి అసలు ఎలా స్టార్ట్ చేశారు, మరిన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్దాం, పదండి. సో మొత్తానికి మనము వాళ్ళ దగ్గరికి వచ్చేసాము. సో తనతో మాట్లాడి ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో తను మీకు పరిచయం చేస్తాను. సో తనతోనే మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత లాభం వస్తుంది, ఇవన్నీ కూడాను. సో లెట్స్ గో ఇన్సైడ్. హాయ్ ఫణిభూషణ్ గారు. హలో అండి. యా, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఆఫీస్. యా, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా అడుగుతూ ఉంటారు కదా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి. సో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, సో స్టార్ట్ చేయాలనుకుంటున్న వారందరికీ కూడా టిప్స్ ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో మీకోసం నేను ఏం చేశానంటే, సో ఎవరైతే ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారో ఆ పర్సన్ దగ్గరికి రావడం జరిగింది. సో తను మీకు ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ హీఈస్ నాట్ ఓన్లీ ఏ బిజినెస్ స్ట్రాటజిస్ట్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ యాజ్ వెల్. అదేవిధంగా తను ఒక ఇంటీరియర్ డిజైన్ కంపెనీ కూడా రన్ చేస్తున్నారు. సో వారి మాటల్లోనే సో ఈ యొక్క బిజినెస్ గురించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్. సో హాయ్ ఫణిభూషణ్ గారు. హలో అండి. యా, చెప్పండి, లైక్ చాలా ఎంగేజ్లోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎలా, అసలు ఏంటి? కాలేజ్ టైంలో ఏం చేయాలి, ఏదో చేయాలి అన్నప్పుడు ఐ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ డిజిటల్ మార్కెటింగ్. అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనే టర్మ్ అలా ఏం లేదండి. వెబ్సైట్ డిజైనింగ్, వర్డ్ ప్రెస్ అని ఉంటుంది, SEO అని ఉంటుంది, అలానే బేసిక్ చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి. అది ఎవాల్వ్ అయ్యి 2016లో ఒక డిజిటల్ మార్కెటింగ్ అనే అంబ్రెల్లా క్రియేట్ అయింది. సో అప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ కానీ, SEO కానీ, గూగుల్ యాడ్వర్డ్స్ కానీ ఇలాంటివి కాలేజ్లో ఉన్నప్పుడే నేర్చుకొని మళ్ళీ కొంచెం ట్రైనింగ్స్ అని, వర్క్షాప్స్ అని వేరే కాలేజ్కి నేను వెళ్ళి ఇచ్చి అలా కొంచెం యాజ్ ఎ ఎర్నింగ్ స్టార్ట్ చేశాను కాలేజ్ డేస్ నుంచే. కాలేజ్ డేస్లోనే. గ్రేట్. సో ఫైన్. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు డిజిటల్ మార్కెటింగ్ ఇనిషియల్ మీది, సో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కూడా. సో ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను మీ అందరికీ కూడా. సో మనం చూసినట్టయితే ప్రతి పొలిటికల్ ఛానల్స్లో, పొలిటికల్ అనే కాదు, సో ప్రతి న్యూస్ ఛానల్స్లో కూడా అర్నబ్ గోస్వామి కావచ్చు, NTV కావచ్చు, వీళ్ళందరూ కూడాను దీని దగ్గర నుంచి పొలిటికల్ స్ట్రాటజీస్ కూడా అడుగుతూ ఉంటారనమాట. సో లైక్ వాళ్ళు ఏం చేయబోతున్నారు ఏంటి అనేది. సో ఆ డిబేట్స్లో కూడా తను పాల్గొంటూ ఉంటారు. సో ఫైన్, అవి నెక్స్ట్ మాట్లాడదాం. సో బిఫోర్ దట్, యా చెప్పండి. సో మీ డిజిటల్ మార్కెటింగ్ కాలేజ్ డేస్ నుంచే స్టార్ట్ అయింది? కాలేజ్ డేస్ నుంచే స్టార్ట్ అయింది. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరూ ఉన్నారు, సో బిజినెస్ ఓరియంటెడ్ అందరూ కూడా. సో వాళ్ళకి సో డిజిటల్ మార్కెటింగ్ ఇనిషియల్ ఫేజ్ నుంచే స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేస్తే మంచిది? సో మీరు ఎలా స్టార్ట్ చేశారో చెప్పండి. నేను అప్పుడు లైక్ నెట్లో చూసి ఒక చిన్న చిన్న బిట్స్ అండ్ బిట్స్ నేర్చుకున్నాను. ఒకేసారి అలా మొత్తం మనకు తెలియదు. ఫస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ నుంచి నేను నేర్చుకున్నాను. వన్స్ అది నేర్చుకున్నాక అది నచ్చింది. నచ్చిన తర్వాత పీపుల్, నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి ఇలా చేయొచ్చు ఇంత సింపుల్ వేస్ లో. అప్పట్లో 2012లో వెబ్సైట్ తయారు చేయాలంటే ఎక్కడెక్కడ మనం బయట రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా అనే ఆలోచనలు ఉంటాయి, ఏదో బిజినెస్ స్టార్ట్ చేసినట్టు. అలా సింపుల్ గా విత్ ఫ్యూ క్లిక్స్ లో అయిపోతుంది అనేది మా ఫ్రెండ్స్ కూడా ఎగ్జైట్ అయ్యారు. ఐ ఫెల్ట్ ఓకే, ఇఫ్ దీన్నే నేను ఒక బిజినెస్ లాగా చేసుకోవచ్చు అని చెప్పి ఐ బికేమ్ వెబ్సైట్ డిజైనర్, కాకుండా ట్రైనర్ కూడా. బికాస్ మనం వెబ్సైట్ చేసి ఒక బిజినెస్ కి అమ్మితే కొంచెం మనీ వస్తుంటాయి. బట్ అదే ట్రైనింగ్ లో ఉంటే పర్ వర్క్ షాప్ ఇంత, పర్ పర్సన్ ఇంత అని చెప్పేసి మల్టిపుల్ గా ఎర్న్ చేయొచ్చు అనేది ఆ బిజినెస్ మైండ్ సెట్ ఎప్పుడు ఉంది కాబట్టి అలా చేసుకున్నాం. అలా స్టార్ట్ చేసి స్లోగా ఆఫ్టర్ ఎర్నింగ్ ఇనఫ్ నేనే సొంతంగా ఒక ఈకామర్స్ కంపెనీ పెట్టాను, మై గ్రాసరీ బ్యాగ్ .in అని చెప్పి. మార్కెటింగ్ స్ట్రాటజీస్ బాగుండడం వల్ల తక్కువ బడ్జెట్ తోనే ఎక్కువ మంది క్లయింట్స్ వచ్చారు.
లైక్ అప్పుడు వన్ ఆఫ్ ద క్యాంపెయిన్ ఎగ్జాంపుల్ చూస్తే మేము సుడెక్సో ఆన్ డెలివరీ అని పెట్టాం. ఒకప్పుడు ఏంటంటే ఈ ఎల్ఐసి ఏజెంట్స్ కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరికి సుడెక్సో కూపన్స్ ఇచ్చేవాళ్ళు. 100 రూపీ కూపన్, 10 రూపీ కూపన్ ఇట్లా. అవి ఏం చేయాలో తెలియక నియర్ బై త్రినేత్రాలో, సూపర్ మార్కెట్స్ లోనే యాక్సెప్టెడ్ ఇది ఫుడ్ కూపన్స్. సో మేమేం చేసామంటే ఒక సూపర్ మార్కెట్ తో టైఅప్ అయ్యి క్యాష్ ఆన్ డెలివరీ లాగా మీరు కూపన్స్ కూడా మాకు ఇవ్వచ్చు అనగానే ఎవ్రీ వన్ స్టార్టెడ్ సబ్స్క్రైబింగ్. అంతకుముందు గ్రాసరీస్ ఆన్లైన్ లో అనే సిస్టమ్ ఇంకా అందరికి చాలా తక్కువ. ఓకే, సో సూపర్ అండి. సో ఆఫ్టర్ దట్ ఎనీహౌ యూ స్టార్టెడ్ పొలిటికల్ స్ట్రాటజీ. సో ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరికీ కూడాను పొలిటికల్ స్ట్రాటజీ కూడా తానే ఇస్తూ ఉంటారంట. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇనిషియల్గా మీరు ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సో దానికి ఎట్లాంటి రీసెర్చ్ ఆల్రెడీ చేశారు, ఇవన్నీ ప్రాక్టీసెస్. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది, ఎలా? డిజిటల్ మార్కెటింగ్ దానికి అట్లా ఇన్వెస్ట్మెంట్ అట్లా ఏం కాదండి. ఫస్ట్ ఎవరైనా సరే మోస్ట్లీ ఫ్రీలాన్సర్ గా స్టార్ట్ చేసుకోవచ్చు మనం. వన్స్ ఫ్రీలాన్సర్ గా స్టార్ట్ చేసుకున్నాక వితౌట్ ఈవెన్ ఎంప్లాయీస్ కూడా అక్కర్లేదు. వేరే డిజైనర్ కావాలనుకోండి, పర్ ప్రాజెక్ట్ ఇంత ఇస్తా అని చెప్పి మనకి నెట్ లో దొరుకుతుంటారు. కంటెంట్ రైటర్ కావాలనుకుంటే వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా మీకు ఏఐ టూల్స్ చాలా మంచిగా వచ్చేసాయి. సో దట్ మీరు స్పెసిఫిక్ గా నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించక్కర్లేదు. ఏం చేయాలని వాళ్ళని అడిగితే అదే చెప్తుంటారు, నెక్స్ట్ స్టెప్ ఇది అని చెప్పి. సో మీకు ఇప్పుడు అంతా ఎవ్రీథింగ్ ఈజీ అయిపోయింది ఇప్పుడున్న దాంతో. సో రైట్ నౌ డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ క్లయింట్ ని క్లోజ్ చేసుకోవడం బెటర్. మీరు డిజిటల్ మార్కెటింగ్ నాలెడ్జ్ తెచ్చుకొని ఒక ప్రెజెంటేషన్ చేసి మేము ఇది చేస్తే మీ వాళ్ళ బిజినెస్ ఏదో హాస్పిటల్ కానీ, షాప్ కానీ, ఏదైనా కానీ మీ షాప్ కి ఇంతమంది కస్టమర్స్ పెరుగుతారు, మా ఫీజ్ ఇది అని చెప్పి ఫస్ట్ క్లోజ్ చేసుకొని 5 days లో మీరు టీమ్ ని సెటప్ చేసేసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్ ఉంటుందా ఏమన్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేసిక్ 50,000 తో కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు. మీ విజిటింగ్ కార్డ్స్ కి, మీ సొంత వెబ్సైట్ కి, ఇలా చిన్న చిన్న బేసిక్. వెబ్సైట్ డిజైనింగ్ ఎక్కడ వెళ్ళి వచ్చిన వాళ్ళైతే వాళ్ళు ఓన్గా ఇప్పుడు అసలు అక్కర్లేదండి, వెబ్సైట్ డిజైనింగ్ అక్కర్లేదు. ఇప్పుడు మీకు ఈ కామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, షాపిఫై అని ఉంది. మంత్లీ $100 మంత్లీ, లైక్ అరౌండ్ 8,000 రూపీస్ పెడితే మీకు టాప్ అండ్ యూఎస్ కూడా అమ్మచ్చు. ఓకే, డైరెక్ట్ గా మన యొక్క బ్రాండ్ నేమ్ ఏదైతే ఉందో అందులో మనం రిజిస్టర్ చేసుకొని ప్రొడక్ట్స్ కూడా పెట్టేసుకోవచ్చు. shopify.com అని ఉంది. లేదు బేసిక్ మీకు ఒక వెబ్సైట్ కావాలి, పోర్ట్ఫోలియో వెబ్సైట్ అంటే wix.com అని, ఇలా చాలా ఇప్పుడు వెబ్సైట్ బిల్డర్స్ అనేది సింపుల్ అయిపోయాయి. మీకు గుడ్ కామన్ సెన్స్ అండ్ గుడ్ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. అంటే నెట్ లో సర్చ్ చేసి తీసేసుకోవచ్చు. టూల్స్ అన్ని ఇప్పుడు అన్ని ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి, ట్రయల్ వర్షన్స్ అని. ఎట్లా టు బి ప్రిసైజ్, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే సింపుల్ వర్డ్స్ లో ఒక MBA చేసామనుకోండి, ఒక మార్కెటింగ్ పర్సన్ కి MBA గ్రాడ్యుయేట్ అయితేనే తీసుకుంటారు మార్కెటింగ్ జాబ్ కి. ఎందుకు? ఆ మార్కెటింగ్ లో సేల్స్ అని, ఎలా వెళ్ళాలి, ప్రమోషన్స్ ఎట్లా చేయాలని నేర్పిస్తారు. బట్ అతన్ని ఒక ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీ హైర్ చేసుకోదు. ఎందుకు చేసుకోదు? అతను ఎక్కడ సేల్ చేయాలో తెలియదు. సో డిజిటల్ మార్కెటింగ్ అనే స్కిల్ సెట్ అంతే. లైక్ ఎగ్జాంపుల్, మీరు చాలా గ్రేట్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, పెద్ద పెద్ద పికాసో లాంటి పెయింటింగ్ అంత మంచి అవ్వచ్చు. నేను నీ దగ్గరకు వచ్చి నీకు ఒక 10,000 రూపీస్ ఇస్తే ఒక లోగో డిజైన్ చేయంటే మీరు చేయలేరు. రీజన్ ఏంటి? మీకు ఫోటోషాప్ కానీ, ఇల్లుస్ట్రేటర్ కానీ రాదు. సేమ్ థింగ్, మీ క్రియేటివిటీ ప్లస్ డిజిటల్ టూల్స్ ఇస్ ఏ డిజిటల్ బిజినెస్. డిజిటల్ మార్కెటింగ్ కూడా మీ ఎగ్జిస్టింగ్ క్రియేటివిటీ ఎవ్రీథింగ్ ఉంటాయి. దానితో డిజిటల్ మార్కెటింగ్ వస్తే డిజిటల్ బిజినెసెస్ లో అవి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో టూల్స్ అంతే. ఓకే, నైస్. సో ఫైన్ అండి. దీనికి సంబంధించి ఇనిషియల్గా 50,000 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందా? మీరు లైక్ బేసిక్ సోల్ ప్రొప్రైటర్షిప్ రిజిస్ట్రేషన్ తోటి మీరు స్టార్ట్ చేసేయచ్చు. సోల్ ప్రొప్రైటర్షిప్ రిజిస్ట్రేషన్ అంటే జస్ట్ లేబర్ లైసెన్స్ అప్లై చేస్తే చాలు. సో ఎవరి దగ్గరికి వెళ్ళి లైక్ మనం తీసుకోవాల్సి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ నియర్ బై CA లెస్ దాన్ 5,000 లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోతుంది. చేస్తారు CAతో. దట్స్ ఇట్. ఇంకా మీ టాలెంట్ యూస్ చేసుకొని మీరు డిజిటల్ మార్కెటింగ్ మొదలు పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి కదా. సో ఫనీ గారి దగ్గర నెంబర్ 2 వచ్చేసి పొలిటికల్ స్ట్రాటజిస్ట్. సో దీని గురించి మేము ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాము. సో కాలేజ్ డేస్లోనే ఏదో సినిమాలో చూసినట్లు, సో లీడర్ సినిమాలో కావచ్చు, సో హీరోస్ చూస్తూ ఉంటాం కదా, చిన్నప్పటి నుంచే తాను చాలా యాక్టివిస్ట్ అనమాట. సో యాంటీ కరప్షన్కి సంబంధించి కానీ, సో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాను వర్క్ చేయడం జరిగింది, అందులో ఒక పర్సన్ కూడా. సో దాని గురించి మీ యొక్క పొలిటికల్ స్ట్రాటజిస్ట్ జర్నీ గురించి కూడా చెప్పండి.
పొలిటికల్ స్ట్రాటజీస్ జర్నీ స్టార్ట్ అయింది ఇట్లా కమర్షియల్గా ఎప్పుడు స్టార్ట్ అవ్వలేదండి. నాలెడ్జ్ ఉంది, బేసిక్ ఏం జరుగుతుంది, న్యూస్ పేపర్ రీడింగ్ అట్లా చేస్తుంటాం కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి. కాలేజ్లోకి రాగానే అన్నా హజారే మూమెంట్ స్టార్ట్ అయింది జన్లోక్పాల్ బిల్ కోసం. సో ఆ టైంలో వాలంటీర్గా మేము లైక్ కాలేజెస్లో క్యాండిల్ మార్చెస్ పెట్టడం, అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయడం, అలా స్లోగా ఏమైందంటే మెరీనా బీచ్ లో కూడా వన్ ఆఫ్ ద ఆర్గనైజర్ అవ్వడం. ఫ్రమ్ 2011-12 నుంచి 2016లో అన్నా హజారే గారు పిలిచి వన్ ఆఫ్ 15 అడ్వైజరీ మెంబర్ టీంలో నన్ను తీసుకున్నారు. ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్ లో మా క్యాంపెయిన్స్ అన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు బడ్జెట్ ఎవరి దగ్గర లేదు, తక్కువ బడ్జెట్ తోటి పీపుల్ కి అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఎవరో ఒకళ్ళు ఫేస్బుక్ లో కానీ ఇట్లా సోషల్ మీడియాలో కీప్ ఆన్ మోటివేషన్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కళ్ళకి ఒక 10 సార్లు ఇట్లా మోటివేట్ చేస్తే తప్ప ఒక అడుగు బయటికి పెట్టరు. సో ఈవెంట్ సక్సెస్ అవ్వదు, జనాలు రాకపోతే ఈవెంట్ సక్సెస్ అవ్వనట్టు, గవర్నమెంట్ కూడా మాట వినదు. సో ఇలా ఒక పీపుల్ ని బయటికి వెళ్ళి తీసుకురావాలి, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, ఇట్లా బిహేవియర్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది త్రూ డిజిటల్ మార్కెటింగ్ లోనే. అది కాస్త వన్స్ ఆమ్ ఆద్మీ పార్టీగా వచ్చింది. మేము వర్క్ చేసిన పీపుల్ అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది పెట్టారు. సో అది పెట్టినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళతోనే కంటిన్యూ అవుతాం కాబట్టి బంచ్ ఆఫ్ సోషల్ యాక్టివిస్ట్ టర్న్ టు పొలిటీషియన్స్. అందులో కూడా క్యాంపెయిన్ మేనేజర్స్ గా, ఎలక్షనీరింగ్ మేనేజర్ గా ఇలా వర్క్ చేశాం యాజ్ యాక్టివిస్ట్, నాట్ కమర్షియల్. బట్ వన్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలక్షన్స్ లో విన్ అవ్వడం, అవుట్ ఆఫ్ 70 seats 67 MLAs విన్ అయ్యారు. బట్ ఆ స్టూడెంట్ ఏజ్ లో ఆ అవేర్నెస్ వచ్చింది, ఓకే ఇలా చేయడం వల్ల అంటే ఇప్పుడు వితౌట్ మనీ, వితౌట్ ఆల్కహాల్ ఒక ఓట్ వేయగలిగారు అంటే పీపుల్ కి ఓట్ వేసే ఉద్దేశం ఉంది, కానీ ఇనఫ్ మోటివేషన్ లేదు. ఆ ఇనఫ్ మోటివేషన్ ఎలా తీసుకొస్తాము అంటే త్రూ క్యాంపెయినింగ్, మార్కెటింగ్, ఇంతే కదా. ఒక నేను మంచి చేస్తున్నాను అని చెప్పి నీకు చెప్పాలి, ఎలా చెప్తావు అనే విధంలో డిఫరెన్స్ ఉంటుంది, డిజిటల్ గానా, గ్రౌండ్ లెవెలా, ఇవన్నీ. దీని గురించి కూడా మా ప్రేక్షకులందరూ కూడా బిజినెస్ ఓరియంటెడ్ కాబట్టి, సో ఆన్ అండ్ యావరేజ్గా ఒక ప్రాజెక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్షన్ క్యాంపెయిన్కి ఆల్మోస్ట్ 8 members వరకు మీకు పొలిటీషియన్స్ అప్రోచ్ అవుతూ ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది వాళ్ళ దగ్గర నుంచి, యాజ్ వెల్ యాజ్ మీకు ఎంత లైక్ ఖర్చులు కావచ్చు, సో ఆఫ్టర్ దట్ ఎంత ప్రాఫిట్ వస్తుంది? అంటే టు బీ హానెస్ట్, దిస్ పొలిటికల్ స్ట్రాటజీ యాజ్ ఎ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటండి, ఏ ఫీల్డ్ అయినా సరే, ఇఫ్ దే రెస్పెక్ట్ యూ దే పే యూ. ఆబ్వియస్లీ. సో ఇన్ని ఇయర్స్ ఏంటంటే ఐ వర్క్డ్ హార్డ్ సో దట్ ఒక ఎమ్మెల్యే అనే అతను అరే ఇతను ఎవరో చెప్తే నేను వినేది ఏంటి అని కాకుండా ఆ రెస్పెక్ట్ అనేది వన్ చేసుకున్నాం. దట్స్ ద ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ లో కానీ, ఇప్పుడు హిందూ పేపర్ లో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నిట్లో ఇంటర్వ్యూస్ వచ్చాక దే స్టార్టెడ్ రెస్పెక్టింగ్, అరే హీ హ్యాస్ సమ్ స్టఫ్ అని. దెన్ దే స్టార్టెడ్ పేయింగ్ మీ మోర్. బట్ ప్రీవియస్ గా ఏంటంటే ఐ కైండ్ ఆఫ్ ఎంజాయ్డ్ ద వర్క్. మేమేంటంటే ఇప్పుడు ఒక దగ్గర ఏదో సాఫ్ట్వేర్ లాగా ఒక దగ్గరే కూర్చొని అట్లా కాకుండా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి, ఇప్పుడు మేము హర్యానా ఎలక్షన్స్ షిమ్లాకి 15 minutes అవేలో ఉన్నాం. కర్ణాటక ఎలక్షన్స్ లో కిష్కింద రిసార్ట్ అని చెప్పి అక్కడే స్టే చేసి వర్క్ చేసాము. అది హంపీకి జస్ట్ అంతే, ఒక బ్రిడ్జ్ దాటితే హంపీ. సో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తే అది బ్యూటిఫుల్ ఉండేది. ఓన్లీ థింగ్ ఏంటంటే నెట్వర్క్ అండ్ స్టెబిలిటీ అనేది బిజినెస్ కి ఇంపార్టెంట్. ఐ డెంట్ సీ పొలిటికల్ స్ట్రాటజీ యాస్ ఎ బిజినెస్. ఐ ఎంజాయ్డ్ ద వర్క్ కాబట్టి అంత చూసుకోలేదు. బట్ ఇనఫ్ సేవింగ్స్ దట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఆఫీస్ అండ్ ఎవ్రీథింగ్ ఆ సేవింగ్స్ తోనే స్టార్టెడ్.